హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీడియోలో ఏప్రిల్ 8 కరెంట్ అఫైర్స్ చూస్తాం. మనకి ఏప్రిల్ 8లో చూస్తే మనకి ఫస్ట్ ఎన్నికలకు సంబంధించిన అంశం టర్నింగ్ 8 అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్. ఇది తొలిసారి ఓటుకు వినియోగించుకుంటున్న వారి కోసం ఏంటంటే ఎన్నికల సంఘం యొక్క కొత్త ప్రచార కార్యక్రమం అని చెప్పేసి పెట్టుకోవాలి, గుర్తుంచుకోవాలి. టర్నింగ్ 8 అంటే మనకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది కాబట్టి అది ఈజీగా గుర్తుంటుంది మనకి ప్రచార కార్యక్రమం. యు ఆర్ ద వన్. ఎన్నికల క్రతువులో ఇంకొక అంశం, ఎన్నికల క్రతువులో ప్రతి ఒక్కరు ముఖ్యమంటూ మనకి ఎన్నికల సంఘం యొక్క కార్యక్రమం. ఓటర్లు, మీడియా, భద్రతా బలగాలు, నిర్వహణ సిబ్బంది వీళ్ళందరూ కూడా మనకి ఎన్నికల క్రతువులో ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక యు ఆర్ ద వన్ అని చెప్పేసి ఇది ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ వెరిఫై బిఫోర్ యువర్ యాంప్లిఫై. ఇది ఒక అంశం. తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు కట్టడి చేయడం కోసం వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై అని చెప్పేసి మనకి రీసెంట్గా ఇంకొకటి మిత్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి మనం రీసెంట్గా చూసినాం ఈ మంత్కి సంబంధించి. ఇక్కడ సవాళ్ళు ఏంటంటే మనకి 4MS మజిల్స్ అండ్ మనీ అండ్ మిస్ఇన్ఫర్మేషన్, MCC వయలేషన్. ఇలాంటి 4 MCs మనకు ఉన్నాయి. మజిల్స్, మనీ అండ్ మిస్ఇన్ఫర్మేషన్, MCC వయలేషన్ అని చెప్పేసి ఇవి సవాళ్ళు చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నికల అంశాలు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక అంశం ఏంటంటే మనకి 6వ సముద్రం అని చెప్పేసి ఒక అంశం ఉంది. ఇది మనకి ఆఫ్రికా ఖండంలో 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాల సంవత్సరాలలో అవకాశం ఉందని చెప్పేసి అఫార్ ట్రయాంగిల్లో ఈ ప్రక్రియ జరగవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ అఫార్ ట్రయాంగిల్ అనేది ఇది 3 టెక్టోనిక్ ప్లేట్లకి, అదొకటి నుబియన్, సోమాలి, అరేబియా. ఒకటి ఏంటిది? నుబియన్, సోమాలి, అరేబియా. ఈ 3 టెక్టోనిక్ ప్లేట్స్ కలిసి అఫార్ ట్రయాంగిల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి, అంటే ఈ ప్లేట్ల కదలిక వలన మనకి ఆఫ్రికా ఖండంలో దాదాపు ఒక 10 మిలియన్ సంవత్సరాల్లో, 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాల్లో మనకి 6వ సముద్రం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఆఫ్రికా ఖండంలో 2గా విభజించి కొత్త సముద్రం ఏర్పడవచ్చు అని చెప్పేసి. ఓకే, ఇక్కడ నుబియన్ ప్లేటు, ఇది అదేవిధంగా అరేబియన్ ప్లేట్, అదేవిధంగా సోమాలి ప్లేట్. ఈ ప్లేట్ల మధ్యలో మనకి రెడ్ సీ మధ్యలో ఈ విధంగా ఇవి కదులుతున్నప్పుడు, ఈ ప్లేట్ ఇటు కదులుతున్నప్పుడు, ఈ ప్లేటు ఇటు కదులుతున్నప్పుడు ఇక్కడ మనకు మధ్యలో సముద్రం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి పగుళ్ళకు కారణాలు అంటే ఈ ప్లేట్స్ కదులుతాయి కదా, ఆ పగుళ్ళకు కారణాలు ఏంటంటే టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదలడం, అదేవిధంగా అఫార్ ట్రయాంగిల్ కింద భూమి యొక్క మాంటిల్లో హాట్ జోన్ ఉంది. ఓకే, అఫార్ ట్రయాంగిల్ కింద మనకి భూమి యొక్క మాంటిల్లో హాట్ జోన్ ఉంది. దానిపై మనకి క్రస్ట్ ఈ భూపటలంని బలహీనం చేస్తుంది కాబట్టి చీలిక వల్ల లోపల ఏర్పడి ఇటువైపు ఎర్ర సముద్రం, అటువైపు గల్ఫ్ ఎడెన్ నుంచి నీరు ప్రవహించి నెమ్మదిగా కొత్త సముద్రం దారికి తీస్తుందని చెప్పేసి ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అఫార్ ట్రయాంగిల్ అని చెప్పేసి 6వ సముద్రం అని చెప్పేసి. నెక్స్ట్ అంశం పరివర్తన్ చింతన్. ఈ పరివర్తన్ చింతన్ అనేది మనకు న్యూ అండ్ ఫ్రెష్ ఐడియాస్ ట్రై సర్వీసెస్ కాన్ఫరెన్స్. అధ్యక్షత మనకి CDS అనిల్ చౌహాన్, వెన్యూ మనకు న్యూఢిల్లీ. ఇక్కడ మనకి ఆర్మీ అయితేనేమో మనోజ్ పాండే ఉన్నారు ప్రస్తుతానికి, నేవీ అయితేనేమో ఆర్ హరికుమార్, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ VR చౌదరి. వీళ్ళు ఈ అధ్యక్షత అనిల్ చౌహాన్ ఉన్నాడు. అనిల్ చౌహాన్ మనకి CDS చీఫ్ డిఫెన్స్ అని చెప్పేసి మనకి ఉంటారు. 3 ట్రై సర్వీసెస్కి హెడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూ అండ్ ఫ్రెష్ ఐడియాస్ ట్రై సర్వీసెస్ కాన్ఫరెన్స్కి పరివర్తన్ చింతన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ డిఫెన్స్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం. మనకు ఉక్రెయిన్ నైపర్ నది ఒడ్డున మనకి ఐరోపాలో అతిపెద్ద నది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం ఐరోపాలో అతిపెద్దది, ఉక్రెయిన్ నైపర్ నది ఒడ్డున. దీనికి
డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో మనకి వార్తల్లో ఉందంట. ఈ దాడి సంఘటన రష్యా IAEA దృష్టికి తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అని చెప్పేసి మనకి ఉంటుంది. ఈ దాడి వల్ల మనకి రష్యా IAEAకి దృష్టికి తీసుకొచ్చిందంట. జపోరియా అణు విద్యుత్ కేంద్రం ఐరోపాలో అతిపెద్దది. ఉక్రెయిన్ నైపర్ నది ఒడ్డున ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ కచ్చదీవుల అంశం మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకి కచ్చదీవులు అనేది 1974 కాంగ్రెస్ వదులుకుంది అని చెప్పేసి మోడీఎక్స్లో పోస్ట్ చేస్తే అక్కడ కచ్చదీవులు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అంటే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల మనకి ఏర్పడిందని చెప్పేసి, అదేవిధంగా ఈ భారత్ శ్రీలంక మధ్య ఒక పాక్ జలసంధిలో, అదేవిధంగా 285 ఎకరాల విస్తీర్ణంలో మనకు జనావాసాలు లేని ప్రదేశంలో ఉంది ఈ ఏరియాలో. భారతదేశానికి మనకి తీరం నుంచి 33 km దూరంలో త్రాగునీటి వనరులు లేవు. అక్కడ త్రాగునీటి వనరులు 33 km డిస్టెన్స్లో ఉంది. రామేశ్వరానికి ఈశాన్యంగా ఉంది. 1.6 km × 300 మీటర్స్. మనకి ద్వీపంలోని ఏకైక నిర్మాణం సెయింట్ ఆంటోనీ చర్చి. ద్వీపంలోని ఏకైక నిర్మాణం ఏంటిది? సెయింట్ ఆంటోనీ చర్చ్. జనరల్గా చూస్తే 1974లో మనకి ఇండియా అండ్ శ్రీలంక సముద్ర ఒప్పందం న్యూఢిల్లీలో మనకి కొలంబోలో సంతకాలు చేసుకున్నారు. ఇక్కడ ఇందిరాగాంధీ అండ్ అక్కడ సిరిమావ బండారు నాయక్ అని చెప్పేసి ఈ కచ్చదీవును శ్రీలంకకు అప్పగించింది ఈ ఒప్పందంలో 1974లో భాగంగా. ఇక్కడ మనకి భారతీయ మత్స్యకారులకు అనుమతి ఇవ్వబడింది సందర్శన కోసం, నాట్ ఫిషింగ్ రైట్స్ లేవు అక్కడ. ఓకే, ఇది 1974. మరి 1976 చూస్తే ఏ దేశం ఇతర దేశం యొక్క ఎగ్జిక్యూటివ్ ఎకనామిక్ జోన్ చేపలు పట్టకుండా నిషేధం. అంటే ఈ దేశం ఆ దేశంలో కానీ ఆ దేశం ఈ దేశం అని ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో చేపలు పట్టొద్దు. కానీ కచ్చదీవు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధి రావడం వల్ల ఫిషింగ్ హక్కుల గురించి కూడా అనిశ్చితానికి ఉంది. అట్లా మనకి ఇది మనకి కచ్చదీవులు అనేది వార్తల్లో ఉంది. మనకి సంస్కృత పరిశోధన ప్లస్ విద్యా ప్రోత్సాహం ఇండియా నేపాల్ ఉమ్మడి కార్యక్రమం అంటే ఇది వాడ్జీ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సంస్కృత పరిశోధన ప్లస్ విద్యా ప్రోత్సాహం వాడ్జీ బ్యాంకు 1976 ఇండియా శ్రీలంక ఒప్పందం ద్వారా ఇది ఒక అంశం. మనకి వాడ్జీ బ్యాంకును ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో భాగంగా గుర్తించింది. ఇది కన్యాకుమారి నుండి 80 కిలోమీటర్లు ఉంటుంది వాడ్జీ బ్యాంక్ అనేది. దాని వనరులపై భారతదేశానికి సార్వభౌమాధికారం మంజూరు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ 1974-76 ఒప్పందాల తర్వాత ఏం జరిగిందంటే మనకి శ్రీలంక కచ్చదీవులకు వెళ్ళిపోయింది. ఇండియాకేమో వాడ్జీ బ్యాంక్ వచ్చింది. 74లోనేమో శ్రీలంకకు కచ్చదీవులు, ఇండియాకేమో వాడ్జీ బ్యాంక్. మరి నెక్స్ట్ ఏంటంటే 2008లో మనకి జయలలిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే కచ్చదీవులు భారతదేశానికి చెందినదని, రాజ్యాంగ సవరణ లేకుండా మరే దేశానికి అప్పగించడం సాధ్యం కాదని పిటిషన్. అదేవిధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది. మరి నెక్స్ట్ ఏంటంటే మనకి కచ్చదీవు ద్వీపంపై అధికారాలు పొందేందుకు ఇప్పటివరకు భారతదేశం అయితే అభ్యర్థన లేదు. అంటే ఇది కావాలని చెప్పేసి ఏం చేయలేదు ఇప్పటిదాకా. మరి తరచుగా వార్తల్లో అధికారంలో ఉంది కాబట్టి మనకి వార్తల్లో వస్తుంది అంతే. రైట్, నెక్స్ట్ ఆకస్ AUKUS ఈ సైనిక సాంకేతిక కూటమి ఆస్ట్రేలియా, UK అండ్ US 21లో ఏర్పడ్డది. మనకి సైనిక సాంకేతిక కూటమి ఇండో పసిఫిక్ ప్రాంతం. పిల్లర్ 1 ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలంతర్గామి సరఫరా. అదేవిధంగా పిల్లర్ 2 మనకి టెక్నాలజీ. దీన్ని విస్తరించేందుకు చర్చలు, జపాన్ చేరే అవకాశం. ఓకే, ఆకస్ సైనిక సాంకేతిక కూటమి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒరెన్బర్గ్లో జాతీయ అత్యవసర పరిస్థితి. ఇక్కడ ఉరల్ నది నీటి మట్టం పెరిగి వరదలు సంభవించిన కారణంగా మనకి ఒరెన్బర్గ్లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది రష్యా. చూడండి, ఒరెన్బర్గ్లో జాతీయ అత్యవసర పరిస్థితి దేనికంటే ఉరల్ నది యొక్క నీటి మట్టం పెరిగి వరదలు రావడం వల్ల ఒరెన్బర్గ్లో జాతీయ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్. ఇది రిలయన్స్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమం. దీనిలో భాగంగా మనకి MI వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ని 18,000 మంది చిన్నారులు వీక్షించారట. ఏంది? ఎడ్యుకేషన్ ఫర్ స్పోర్ట్స్ ఫర్ ఆల్. ముంబై ఇండియన్స్ అదే ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్
బెట్టి బ్రజల్స్ 99 ఇయర్స్ బామ్ అట. కెనడా స్విమ్మర్ ఒకే రోజు 3 రికార్డు బదులు కొట్టిందట. బెట్టి బ్రసెల్స్. నెక్స్ట్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కారు చిచ్చు కారణంగా వార్తల్లో ఉంది మనకి. 100 hectares మనకి నాగర్ కర్నూలు ప్లస్ నల్గొండ. ఏంటిది నాగర్ కర్నూలు ప్లస్ కారు చిచ్చు నల్గొండ నాగర్ కర్నూలు. ఇటీవల కారు చిచ్చు ఎక్కడ అని చెప్పేసి కూడా అంశం ఉంటుంది మనకి క్వశ్చన్. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో భాగంగా నాగర్ కర్నూలు నల్గొండ. రీసెంట్ ఏటు నాగారంలో మూవీలో కూడా కారు చిచ్చు. ఓకే, జనరల్గా సమ్మర్లో ఈ ఫారెస్ట్లలో ఎక్కువ కారు చిచ్చు అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది మనకి చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈ 8th ఏప్రిల్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.